24 ఏళ్ల మిస్టరీకి ఎలాంటి ఎండ్ కార్డు పడబోతోంది ఈ రోజు? నటి ప్రత్యూష కేసులో ఇవాల్టి సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని, నిందితుడికి జీవిత ఖైదు విధించాలన్న ప్రత్యూష తల్లి దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీం విచారించబోతోంది. ఈ కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతోంది? అందాల చిరునవ్వు దివికేగి 2 దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ 16 తెలంగాణ బిడ్డగా ఇప్పటికీ అందరి యాదిలో సజీవంగానే ఉంది ప్రత్యూష. పేరుకు తగ్గట్టుగానే వెండితెరపై వెలుగు రేఖలా ప్రభవించింది. అందం, అభినయంతో వర్ధమాన తారగా అందరి మన్ననలు పొందింది. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వచ్చిన ప్రతి పాత్రలో ఒదిగిపోతూ కూతురిగా, చెల్లెలుగా నటనతో ఆకట్టుకుంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇటు తెలుగులో అటు తమిళంలో హీరోయిన్ గా రాణించింది ప్రత్యూష. అందమైన చిరునవ్వు, చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యూష ఎంతగా దగ్గరయ్యారంటే ఒక సినిమాలో ఆమె చనిపోవడం చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయేంతగా. నిజాన్ని కళ్లకు కట్టిన ఆ పాట వింటే గుండె తరుక్కుపోతోంది. నిజ జీవితంలోనూ అలాంటి దారుణానికే ప్రత్యూష బలైపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తారా జువ్వల సినీ లోకంలో దూసుకెడుతున్న టైంలో 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష అనుమానాస్పద మరణం అప్పట్లో పెను సంచలనంగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న ప్రత్యూషను స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి హాస్పిటల్ కు తరలించారు. ప్రేమ పెళ్లికి తమ ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని ఇద్దరు ఆత్మహత్యయత్నం చేసినట్టు చెప్పాడు. ప్రత్యూష తిరిగి రాని లోకాలకు వెళ్లింది. చికిత్స తరువాత మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వర్ధమాన తార ప్రత్యూష అర్థాంతర మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్టు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫైడ్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం కానీ మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. నిందితుడిపై 306 ఆత్మహత్యకు పురికొల్పడం, 309 ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. కానీ ప్రత్యూషది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యేనన్నారు ఆమె తల్లి. సంవత్సరాలు కాదు, 2 దశాబ్దాలుగా న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారామె. మరి 23 ఫిబ్రవరి 2002న అసలేం జరిగింది? జయం సినిమాలో అవకాశం వచ్చిందన్న సంతోషంతో డైరెక్టర్ను మీట్ అవ్వడానికి వెళ్లిన ప్రత్యూష అపస్మారక స్థితిలో హాస్పిటల్ పాలవడం వెనుక అసలు నిజాలేంటి?